ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా. ఈ రోజు నుంచి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా, సరే ఇంతకుముందు చెప్పినప్పుడు తుక్కయ్య కానీ, లక్ష్మయ్య కానీ, లేకపోతే జలంధర్ కానీ, ఇతరత్ర చాలామంది పెద్దలు, మహిళా పిల్లలతో పాటు యూత్లలో కూడా అనేక మంది సామాజిక సేవ చేయాలని చెప్పి తప్పున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ పార్టీలో రావడం జరిగిందనే మాట. ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరినటువంటి సందర్భంలో మీ యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ మేము చూస్తాం. మీరు కూడా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఉంటూ చక్కటి సామాజిక సేవలో మీరు ముందుండాలని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తాను. రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మానాల్లో ఇన్ని కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేయడం అంటే, జూబిలీహిల్స్ ఎన్నిక జరిగిన తర్వాత తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 22 మాసాల పరిపాలనకు ఇది రెఫరెండంగా నువ్వు చూస్తావా, భావిస్తావా చెప్పి కేటీఆర్ తనకు తాను సవాల్ విసిరిన సందర్భంలో పోలైన ఓట్లు 2 లక్షలలో 51% కాంగ్రెస్ పార్టీకి ప్రజలిచ్చి ఆశీర్వదించిన వేళ మేము సైతం మీ వెంట ఉంటామని ఈరోజు మానాలు ఉన్నటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు, ముదిరాజు కులాలకు సంబంధించిన బిడ్డలు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆశీర్వదించడం జరిగిందో, ఈ ప్రభుత్వానికి చేసేటువంటి కార్యక్రమాలకు ఆశీర్వాదం దొరికినట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ ఏదైనా దేశంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నమాట సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈరోజు బీఆర్ఎస్ గారు, బీజేపీ గారు ఒక మాట మధ్యలో అంటున్నారు, 68 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ఏం చేసింది తెలంగాణకు అని చెప్పాలి. అలాంటి వారికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు మన తరం పైన, మన పైన ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 68 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన, సుమారు 20 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసి 70,000 కోట్ల అప్పై చేసి, అంతకుమించి కాదు, మీరు మంచిగా ఆలోచించి 70 కోట్ల అప్పుతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టిర్రు, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిర్రు, నాగర్ సాగర్ ప్రాజెక్ట్ కట్టిర్రు, జూరాల ప్రాజెక్ట్ కట్టిండ్రు, ఎల్ఎండి కట్టిర్రు, ఎంఎండి కట్టిర్రు, అనేక బహుళార్థక ప్రాజెక్టులు కట్టిర్రు, అంతర్జాతీయ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కట్టిండ్రు. ఓవరాల్ అందువల్ల చెప్పిన ఈరోజు సన్నబించే కార్యక్రమం కూడా ప్రారంభం చేసినటువంటి సందర్భంలో, అంతేకాదు రైతులకు సంబంధించి కూడా ఎవరూ కందని ఆనాడు రాజశేఖర గారి హయాంలో రైతు రుణమాఫీ మన్మోహన్ సింగ్ గారు, ప్రధానమంత్రి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, మళ్ళీ మనం అధికారానికి వస్తే 2 లక్షలకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎకరం 2, 3, 4, 5 కులానికి ఎవరైనా వ్యవసాయం చేసుకుని భూమిపై ఆధారం చేసిన వాళ్ళందరికీ కూడా రుణ విముక్తులు చేస్తున్న ఇచ్చిన మాట ప్రకారం 1 టోకెన్లో 2 లక్షల లోపు రుణ విముక్తులు చేసి రైతులకు కొత్తగా రుణాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం భారతదేశంలో 20,650 కోట్లు ఒకేసారి రుణమాఫీ అయిన చరిత్ర ఇక్కడ ఉందంటే అది కేవలం తెలంగాణలో ఉంది. అది రేవంత్ రెడ్డి గారి సర్కార్తో సాధ్యమైంది. ఇది రైతు ప్రభుత్వం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఆలోచన చేస్తే 22 మాసాలలో రైతు రిలేటెడ్ సంబంధించినటువంటి ఖర్చు చూస్తే 1,02,000 కోట్ల రూపాయల రైతుల కోసం మనం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఖర్చు చేసిందన్నమాట. అంతకంటే ముందు 10 ఏళ్లలో ఎక్కడ అకాల వర్ష పడితే అనా పరిస్థితి దొరకలేదు. అంతకంటే ముందు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మనం 4,000 ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎకరాకు 10,000 ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం. సన్నవాట్లు వండిస్తే 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం, మక్కలకి ఏ విధంగా మనం బోనస్ ఇచ్చి 24 బయట 1700 కూడా ఎవరు కొంటలేరు, 1800 కూడా ఉండలేరు, 2400. ఇంతకుముందు మిత్రుడు తిరుపతి చెప్పినప్పుడు 100 క్వింటాలు వెళ్ళిన వారికి ఈరోజు 600 రూపాయలు, 1800కు 24 తేడా 600, 100 క్వింటాలు వెళ్ళే వారికి 60,000 రూపాయలు ఈరోజు అదనంగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో, అంటే రైతు వర్గంగా, రైతు పక్షపాతిగా కూడా చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమన్నమాట. ఇవన్నీ ఆలోచన చేసే ఈరోజు జూబిలీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. అది 51% హిస్టరీ అంటున్నా. పోలైన ఓట్లలో ఒక పార్టీకి 51% ఓట్లు రావడం అనేది హిస్టరీ. అంటే రేవంత్ రెడ్డి గారి సర్కారుకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పని ఈరోజు సెమీఫైనల్ అయినటువంటి జూబిలీహిల్స్లో మనమంట్లో కేటీఆర్ అన్నాడు, ఇది రెఫరెండంగా భావిస్తావా రేవంత్ రెడ్డి గారని. నీ మాటల్లోనే చూస్తే రెఫరెండం అయితే ఈరోజు నోరు మూసుకుని కూర్చోవలసిన పరిస్థితి ప్రతిపక్షాలకు వచ్చిందన్నమాట సందర్భంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మనమంతా కూడా పేదల బావు కోసం
ఆలోచించే కాంగ్రెస్ ప్రభుత్వానికే మద్దతు ఇద్దామనేటువంటి ఆలోచనతోటి ఈరోజు 2023 డిసెంబర్ 3వ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా ఓటు శాతం పెంచుకొని తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈరోజు జూబ్లీస్లో కూడా గెలిచి రేపు స్థానిక సంస్థల్లో కూడా ప్రజల మూడ్ ప్రభుత్వం కాంగ్రెస్ది కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకుంటాం అనేటువంటి మూడు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావడం స్వాగతిస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా మంచి చెడుకు మేము వెంట ఉంటామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ రుద్రంగి మానాల పక్క గ్రామాలు నాకు కూడా మానాల నుంచి విద్యార్థి దశ నుంచి అనుబంధం ఉన్నటువంటి నేను విద్యార్థి ఉన్నప్పుడు మా దాది ఇక్కడ పోలీస్ పటేల్గా పనిచేసే గ్రామంలో కూడా వస్తూ పోస్తున్నప్పుడు ఇక్కడ గ్రామంలో పెద్దలతో అనుబంధం ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ కష్ట సుఖాలు తెలుసు. రుద్రంగి మండలంలో మానాలు వచ్చే రోజు కూడా చెప్పిన మీకు ఇబ్బందులు ఉంటే మేము ఉన్నాం మీ వెంట అని చెప్పండి. సరే అప్పటికప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటే నేరుగా మాకు చెప్పడానికి మీకు ఆలోచన రాకపోవడం మోహన్ రెడ్డి చెప్పడము ఇతర చెప్పడం వల్ల అక్కడక్కడ ఒకరిద్దరికి ఇబ్బంది అయింది సత్యం మాటల వల్ల తెలుస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఎవరికి తలెత్తిన ఇక్కడ మండల కాంగ్రెస్ 2 గ్రామ నాయకత్వానికి మోహన్ రెడ్డి గారికి మా మండల మా నాయకత్వం రుద్రంగికి సంబంధించిన వాళ్ళకు ఉన్నారు. మీరు ఎవరికి ఏ సమస్య చెప్పినా తప్పనిసరి పరిష్కారం చేస్తారు. కాదు ఏ సమస్య మీకు ఉందన్నా వెంటనే నా దృష్టి తీసుకుని వచ్చినా నా ఫోన్ ఒకవేళ సందర్భంలో మీకు దొరుకుతున్న టెక్స్ట్ మెసేజ్ పెట్టినా మీకు వెంటనే 1 అవర్ లోపల సమస్య పరిష్కారం కోసం మీకు అందుబాటులోకి రావడానికి కోసం మేము ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఈ సందర్భంగా ఇది తెలియజేస్తూ మానాల గ్రామాన్ని ఇంతకు తుక్కయ్య చెప్పినట్టుగా తప్పనిసరిగా అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం మోహన్ రెడ్డి గారు మీ ఇద్దరం ఎలాగూ మంచి అంటే మీ ఆలోచనతోటి మీ మద్దతుతోటి ప్రజలు 10 మందికి చెప్పి 10 మంది అధికారులు చెప్పి పనులు చేపించడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఉన్నాం. కాబట్టి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.